హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే వాంగీ బాత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందుకోసం ముందుగా మనం వాంగీ బాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం నూనె వేసుకొని మనం ఇందులో పచ్చిపప్పు, మినప్పప్పు, పచ్చిపప్పు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో మినప్పప్పు కూడా అంతే తీసుకోవాలి. పచ్చిపప్పు 1 చెంచా, మినప్పప్పు 1 చెంచా తీసుకుంటే ధనియాలు 1/2 చెంచా తీసుకోవాలండి. అలాగే కొంచెం మెంతులు, మిరియాలు, చెక్క, లవంగాయి, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవచ్చండి. ఆ ఫ్లేవర్ బాగా ఇష్టపడే వాళ్ళైతే యాలుక కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మనం కొంచెం సేపు వేపుకున్న తర్వాత ఇందులో మనం గసగసాలు వేయాలి. 1 చెంచా గసగసాలు వేసుకోవాలి. ముందుగా గసగసాలు వేస్తే మాడిపోతాయని ఇవి కొంచెం వేపుకున్న తర్వాత వేసుకుందామండి. అలాగే ఇందులో ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని మనం మంచి వాసన వచ్చేంతసేపు వేపుకోవాలి. కమ్మటి వాసన వస్తుందండి ఇవి వేగిపోతే. వీటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే కొంచెం చింతపండు పులుసుకు నానవేసుకోవాలి. వీటిని మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకొని నూనె వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత మనం పల్లీలు కూడా వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు వేసుకుందాము. వంకాయ ముక్కల్ని బాగా వేపుకోవాలి. అలాగే మనం ఇందులో కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ఇందులో ముందుగా పౌడర్ చేసుకున్న వాంగీ బాత్ పౌడర్ వేసుకోవాలి. మన రైస్కి సరిపడా, మనం అన్నం ఎంతైతే తీసుకుంటామో అంతకి సరిపడా పౌడర్ వేసుకుంటే చాలు. ఇక్కడ నేను 2 చెంచాల పౌడర్ వేసుకున్నాను. ఇది కొంచెం వేపుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు పులుసు తీసుకోవాలండి. చింతపండు పులుసు కూడా వేసేసుకొని మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ, బెల్లం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న అన్నం వేసుకొని కలుపుకుందామండి. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే చూసి రైస్లో వేసేసుకుందాము. 1 నిమిషం పాటు కలిపేసుకుంటే చాలా టేస్టీగా ఉండే వాంగీ బాత్ రెడీ అయిపోయినట్లే. ఫ్రెండ్స్, మరి మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.